దీంతో పాటు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన కూడా చేస్తుంది. ప్రత్యేకమైన గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వం ఫార్ములేట్ చేయాలని, మహిళలకు సంబంధించి, పిల్లలకు సంబంధించి, సీనియర్ సిటిజన్ సంబంధించి, డిజేబుల్డ్ పీపుల్ సంబంధించి ఏదైనా వల్గర్ కామెంట్స్ కానీ, రిమార్క్స్ కానీ లేదా పబ్లిక్ షోస్ లో కామెడీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన గైడ్ లైన్స్ తీసుకురావాలి. డిటరెంట్ ప్రొవిజన్స్ ఉండాలంటే ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ మీద జోక్లు వేస్తారో, కామెంట్స్ చేస్తారో, కామెడీ చేస్తారో వాళ్ళందరికీ సంబంధించి పనిష్మెంట్స్ ఉండే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కొత్త పాలసీస్ తీసుకురావాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఈ కేసులో. వీటన్నిటితో పాటు సుప్రీంకోర్టు ఇంకో వ్యాఖ్య కూడా చేసింది. ఏదైతే మన భావ వ్యక్తీకరణ హక్కు ఉందో, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందో అది కమర్షియల్ కంటెంట్ కి ఎక్స్టెండ్ కాదని, ముఖ్యంగా ఏదైతే కమర్షియల్ కంటెంట్ కొంతమంది మనోభావాలు దెబ్బతీస్తో దానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనే ప్రాథమిక హక్కు ఎక్స్టెండ్ కాదని, ఏదైతే అందరి మనోభావాలు దెబ్బతీసే లేదా ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ మనోభావాలు దెబ్బతీసే కమర్షియల్ కంటెంట్ ఉందో అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ పరిధిలోకి రాదని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఈ సమై రైనా కేసులో స్పష్టం చేస్తుంది. కామెడీ, హ్యూమర్ అనేది మనిషికి అవసరం, మనిషి జీవితానికి అవసరం. కానీ డార్క్ హ్యూమర్ అంటే ఒకరిని అవహేళన చేసి లేదా ఒక సెక్షన్ ని నెగిటివ్ గా చూపించి లేదా ఒక సెక్షన్ యొక్క మనోభావాలు దెబ్బతీసే హ్యూమర్ అనేది హ్యూమర్ అనిపించుకోదు. దాన్ని డార్క్ హ్యూమర్ అంటాం.